నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు మంత్రి నారాయణ గారు అమరావతిలో మరొకసారి పర్యటించారు. ఇప్పటికే ప్రభుత్వము రెండవ దశ భూ సమీకరణ చేసేందుకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. రేపటి నుంచి అఫీషియల్గా 7 గ్రామాల నుంచి మొత్తం 20,494 ఎకరాలు భూమిని సేకరించనున్నారు. ఇందులో పెదపరిమి, వైకుంఠపురము, హరిశ్చంద్రాపురం, వడ్డమాను, ఎండ్రాయి మరియు పెదమద్దూరు ఈ గ్రామాల నుంచి మొత్తం 20,000 ఎకరాల వరకు భూములు సేకరించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ రైల్వే లైను మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం దానికోసం భూములు అవసరం పడతాయని ఇప్పుడు భూ సమీకరణ చేయబోతున్నారు. మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఆ గ్రామాలలోని రైతులతో ఇక్కడ ఇంకొక సంవత్సరంలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని చెప్తున్నారు. మొదటి దశలో తీసుకున్న భూములకే ఇంతవరకు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, అక్కడ ఎటువంటి డెవలప్మెంటు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ సంవత్సరంలో ఇక్కడ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలను మోసం చేయడమే మంత్రి నారాయణ గారు చెప్పేసి చూస్తుంటే, తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడు అన్నట్లుంది మంత్రి నారాయణ గారు చెప్పిన తీరు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.